1947 ఏప్రిల్ 18 స్వతంత్రానికి కేవలం 4 నెలల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సంచలనమైన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పరిషత్తులో చేరడానికి నిరాకరించే ఏ రాష్ట్రమైనా సరే శత్రు దేశంగా పరిగణించబడుతుంది, వాటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. దీని ఫలితంగా ఆగస్టు 15, 1947 నాటికి సుమారు 560 సంస్థానాలు తమ వేల ఏళ్ల నాటి సామ్రాజ్యాలని భారత ప్రభుత్వానికి అప్పగించాయి. చరిత్రలో మొదటిసారిగా భారత్ ఒకే ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బల ప్రయోగం జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో విముక్తి కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సామాన్యులకి ఇది నార్మల్ గా అనిపించినా కానీ అక్కడి వాళ్ళ దృష్టిలో ఇది భారత్ నుండి స్వేచ్ఛ పొందేందుకు చేస్తున్న ఒక విప్లవం. మణిపూర్ పరిస్థితి ఎలా ఉందో చెప్తా వినండి. 2019లో లండన్ లో 2 మణిపూర్ వేర్పాటువాద నాయకులు అంతర్జాతీయ మీడియా ముందు మణిపూర్ స్వతంత్ర దేశం అని ప్రకటించారు. వాళ్ళు తమకంటూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంఎన్ బీరన్ని ప్రధానమంత్రిగాను, నరేగ్మాను సమర్జిత్ను విదేశీ వ్యవహారాల మంత్రిగాను ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అస్సాం పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ ఉల్ఫా సంస్థ తన సొంత సైనిక ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. వాళ్ళకి సొంత ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖలు, పదవులు కూడా ఉన్నాయి. నాగాలాండ్ పరిస్థితి అయితే అసలు మాటలు చెప్పలేం, అది ఇంకా ఘోరం.